పశ్చిమాసియాలో భీకర యుద్ధానికి బ్రేక్ పడింది. హార్ముజ్ తెరిచేందుకు ఇరాన్ అంగీకరించింది. ఇరాన్పై తాత్కాలికంగా దాడులు నిలిపివేశారు. పశ్చిమాసియా యుద్ధంపై పాక్ మధ్యవర్తిత్వానికి అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ అంగీకరించాయి. 14 రోజుల పాటు కాల్పుల విరమణకు పాక్ ప్రధాని చేసిన ప్రతిపాదనను అందరూ అంగీకరించారు. ఇస్లామాబాద్ వేదికగా అమెరికా, ఇరాన్ చర్చలు జరగబోతున్నాయి. ఈ నెల 10న చర్చలు ఉంటాయని రెండు దేశాలు ప్రకటించాయి. 10 షరతులు విధించింది ఇరాన్. 2 వారాల పాటు దాడుల నిలిపివేతకు అమెరికా అంగీకరించింది. ఇరాన్కి ఇచ్చిన గడువును 2 వారాలు పొడిగించాలని ట్రంప్ను కోరారు పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్. ఇరాన్ ప్రతిపాదనలపై చర్చలు కొనసాగుతున్నాయన్నారు ట్రంప్. దీర్ఘకాలిక శాంతి కోసం తాము ప్రయత్నిస్తున్నామన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా కాన్సంట్రేట్ ఎడిటర్ శివప్రసాద్ అందిస్తారు. శివప్రసాద్, మరి పశ్చిమాసియాలో భీకర యుద్ధానికి బ్రేక్ అనుకోవచ్చా? ఈ బ్రేకే పూర్తిగా తెరపడేందుకు దోహదపడుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేయొచ్చా? ఏ రకంగా ఉండబోతుంది శివప్రసాద్? డెఫినెట్గా అనుకోవచ్చు. బహుశా దీన్ని బ్రేక్ పడిపోయింది అనే అనుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ట్రంప్ కూడా ఏ రకంగా దీంట్లోంచి బయటకు వెళ్దామా అనే ప్రయత్నం చేస్తున్నాడు. సో అతను ఏం చేయలేనటువంటి పరిస్థితి. అటువైపు గల్ఫ్ దేశాలన్నీ కూడా తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నాయి. యుద్ధం నువ్వే స్టార్ట్ చేసావు, యుద్ధాన్ని ముగించు, మధ్యలో వదిలేస్తే మళ్ళీ వాళ్ళు ప్రతీకారం చేస్తారు మళ్ళీ వాళ్ళు. కాబట్టి వాళ్ళని మీరు కంప్లీట్గా యుద్ధాన్ని క్లోజ్ చేసేయండి, ఇరాన్ని లేవకుండా దెబ్బ కొట్టేయండి అని వాళ్ళు ఒక పక్క తీవ్రమైనటువంటి ఒత్తిడి తెస్తున్నారు. ఇజ్రాయెల్ ఒక పక్క ఒత్తిడి తెస్తుంది. ఇట్లాంటి నేపథ్యంలో అతను తెలియక అతను చేసినటువంటి నిర్ణయాల వల్ల పూర్తిగా దాంట్లో కూరుకుపోయినటువంటి పరిస్థితి. బయటికి రాలేడు. అట్టాగని పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇచ్చాడు. 3 రోజుల్లో యుద్ధాన్ని ముగిస్తాం, 10 రోజుల్లో ముగిస్తాం, ఎప్పుడు అనుకుంటే అప్పుడు ముగిస్తాం, ఒకసారి మేము పూర్తిగా దాంట్లోకి దిగితే క్షణాల్లో ఇరాన్ మొత్తం దద్దరిల్లిపోతుంది, ఇటువంటి చాలా రకాలైన స్టేట్మెంట్స్ ఇచ్చాడు. వాటి అవన్నీ ఏం జరగలేదు. నెలన్నర పైగా జరుగుతుంది యుద్ధం. కాబట్టి ఇటువంటి నేపథ్యంలో ఏం చేయాలి అంటే బయటికి వెళ్ళాలి. బయటికి వెళ్ళాలంటే ఎట్లా వెళ్ళాలి? ఏదో సాకు కావాలి. దానికి ఈ 14 రోజుల సంబంధించినటువంటి నిర్ణయం ఏదైతే తీసుకున్నారో, పాకిస్తాన్ నుంచి ఏదైతే వచ్చిందో దాన్ని ఒక సాకుగా అడ్డం పెట్టుకుని ఆయన దాంట్లో నుంచి బయటకు వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు. సో ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ అట్ ద సేమ్ టైం దానివల్ల ప్రపంచానికి ఒక పెద్ద దెబ్బ తగిలింది. ఇంత క్రితం హర్ముజ్లో ఓడలు వెళ్ళటానికి ఎటువంటి ఇబ్బంది లేదు, అసలు నార్మల్గా వెళ్ళిపోయేవి. కానీ ఇప్పుడు 19 లక్షల టోల్ కట్టాలి ప్రతి వాళ్ళు. ఏమన్నా అంటే అది మా యొక్క డెవలప్మెంట్కి, అట్లాగే అటువైపు మిగిలినటువంటి దేశాలకు సంబంధించి అవతల ఉన్నటువంటి పోర్ట్స్కి సంబంధించి వాటికి కూడా ఖచ్చితంగా ఎంతో కొంత డెవలప్మెంట్ కావాలి. కాబట్టి 2 వైపులా మేము అభివృద్ధికి వినియోగిస్తాం దాన్ని. కాబట్టి 19 లక్షల టోల్ కట్టాలి ప్రతి షిప్ కూడా అని చెప్పి ఇప్పుడు షరతు పెట్టింది ఇరాన్. అందరిని ఎత్తిన ఈ 19 కోట్లు పెట్టాడు ఒక్కొక్క షిప్కి వెళ్ళడానికి. సో ఏమి శాంతి అంటే ఇది కాదు కదా. శాంతికి చేకున్నటువంటి ప్రయోజనం అది కాదు. ఆయన ఎందుకు తలపెట్టాడో ఎందుకు వదిలేశాడో తెలీదు. అసలు మొత్తం మీద అయితే ప్రస్తుతానికైతే యుద్ధం సద్దుమణిగింది, అంతా నార్మల్గా ఉంది. ఈ 14 రోజులు వాడు ఏమైనా ఫ్రీగా వదిలేస్తారనుకుంటున్నారేమో. లేదు, టోల్ కట్టిన తర్వాతనే వదిలేస్తారు. ప్రత్యక్షంగా వాళ్ళ యొక్క స్పెషల్ స్క్వాడ్ పర్యవేక్షణలో ఇదంతా కూడా జరుగుతోంది. వాళ్ళంతా అక్కడే ఉండి టోల్ కట్టిన తర్వాత రిసిప్ట్ ఇచ్చి అప్పుడు మాత్రమే షిప్ని వదిలేస్తున్నారు. అది పరిస్థితి. కాబట్టి అందువల్ల తాత్కాలికంగా యుద్ధ విరమణ జరిగింది. శాశ్వత యుద్ధ విరమణ కింద ఇది మారుతుందేమో తెలియదు. రెజిమ్ చేంజ్ చేస్తామని చేసినటువంటి ప్రకటన నుంచి ట్రంప్ వెనక్కి తప్పుకున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఒక పక్క లోపల ట్రంప్కి తన యొక్క టీంలోనే చాలా వ్యతిరేకత ఎదురవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇట్లాంటి నేపథ్యంలో గత్యంతరం లేక మాత్రమే దీనికి అంగీకరించాడు తప్పుకోవడానికి. దాని ఫలితం ఎట్లా ఉంటుందో చూడాలి. ఏదేమైనా వారు మాత్రం దాదాపు అయిపోయినట్టుగానే మనం భావించాల్సినటువంటి పరిస్థితి కనబడుతోంది. భావించవచ్చు అనేది చాలా మంచి విషయంగా మనం పరిగణించవచ్చు. అయితే హర్ముజ్ జలసంధి గుండా వెళ్లే ప్రతి నౌక 18 నుంచి 19 కోట్ల రూపాయలు కట్టాల్సిందే. అది ఇప్పటి నుంచి మొదలైపోయిందని చెప్తున్నారు. అలాగే ఇరాన్ చూస్తే 10 షరతులు విధించింది. ఈ 10 షరతుల్లో ఒక షరతు ఉంది, మేము చాలా ఎక్కువ దెబ్బతిన్నాం కాబట్టి దెబ్బతిన్న దానికి పరిహారంగా కొన్ని ట్రిలియన్ కోట్లను అమెరికా ఇవ్వాలి అని కోరినట్టు కూడా తెలుస్తుంది కదా. మరి ఈ 10 అంశాలలో వేటికి అమెరికా ఓకే చెప్పే అవకాశాలు ఉన్నాయి, వేటికి నో చెప్పే అవకాశాలు ఉన్నాయి? ఎలా ఉండబోతోంది 10 అంశాలకు సంబంధించి శివప్రసాద్? మీడియాలో ఇరాన్ మీడియా కానీ లేకపోతే అటు ఇజ్రాయెల్ మీడియా కానీ వాటిలో వచ్చినటువంటి మీడియా కథనాల ప్రకారం వాళ్ళు పెట్టినటువంటి 10 షరతులకి కూడా ట్రంప్ అంగీకరించినట్టుగా వాళ్ళు ప్రచారం చేశారు. అంటే దాన్ని బట్టి మనకి అర్థమవుతున్నది ఏంటంటే వాటన్నిటికీ ట్రంప్ ఒప్పుకున్నాడు అని. దాంట్లో భాగమై హర్ముజ్ 18 నుంచి 19 కోట్లు మీరు చెప్పింది ఇంత క్రితం ఎప్పుడూ లేదు ప్రపంచంలో. ఇది మొట్టమొదటిసారి. ఇంత క్రితం ఏ షిప్కి కూడా అక్కడ డబ్బులు చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. ఈ యుద్ధ సందర్భంగానే కావాలని దాన్ని ఇంపోజ్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. దాన్ని ఇప్పుడు అధికారికంగా ఇప్పుడు చేస్తున్నారు. ఎందుకంటే ట్రంప్ కూడా దానికి అంగీకరించాడు. చాలా మహద్భుతమైనటువంటి గొప్ప సన్నివేశం, ప్రపంచ శాంతికి నాంది అని చెప్పి ఆయన ఇష్టం వచ్చినట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు.
కానీ ఒక్కొక్క దేశానికి ఒక్కో దేశం నుంచి దాదాపు 20 షిప్లు 30 షిప్లు వెళ్తాయి అక్కడి నుంచి. లేకపోతే గ్యాస్ కానీ, లేకపోతే మిగిలినటువంటి ఆయిల్ సరఫరా కానీ, మిగిలినటువంటి ఎసెన్షియల్ కమాడిటీస్ కానీ, ఎరువులకు సంబంధించినటువంటి కానీ అవన్నీ ఏమీ వెళ్ళవు. కాబట్టి వాటన్నిటికీ వెళ్ళాలంటే 19 కోట్ల రూపాయలు ఒక్కొక్కటి చెల్లించాల్సినటువంటి దయనీయ పరిస్థితిని తెచ్చిపెట్టాడు ట్రంప్ చేతుల ప్రపంచం యొక్క నెత్తి మీద. ఇప్పుడు వాళ్ళ యొక్క డెవలప్మెంట్ కోసం మీరు యుద్ధం చేసుకుని మీ డెవలప్మెంట్ కోసం అని ఇరాన్ నాశనం అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ దానికి సహాయం చేస్తూ ఒక్కో షిప్కి 19 కోట్ల రూపాయలు చెల్లిస్తూ ఉంటే ఆ డబ్బులతో ఇరాన్ మళ్ళీ పునర్నిర్మాణం అవుతుందన్నమాట. అది ట్రంప్ సాధించినటువంటి ఘన విజయం, అది ఆయన చెప్పుకుంటున్నటువంటి ఘన విజయం. అందువల్ల దీన్ని పెద్ద గొప్ప దీనిగా ప్రశంసించాల్సింది కానీ ట్రంప్ని లేకపోతే ఏమీ లేదు. పైగా ఏ పాకిస్తాన్ అయితే స్వయంగా ఉగ్రముఖలకి నిలయమైనటువంటి ప్రదేశమో, ఎక్కడైతే భయంకరమైనటువంటి ఉగ్రముఖలు తయారవుతాయో అటువంటి వాళ్ళు ఉగ్రముఖల్ని మేము ఎదుర్కొంటున్నాం, మేము నాశనం చేస్తున్నాం అని ప్రకటించినటువంటి ట్రంప్ ఇంకొక అట్లాంటి మూకలతో కలిగినటువంటి దేశాన్ని సపోర్ట్ తీసుకుని వాళ్ళ రాయబారం తీసుకోవడం అన్నిటికంటే విడ్డూరమైనటువంటి అంశం. ఆసిమ్ మునీర్ అట్లాగే షాబాజ్ షరీఫ్ వీళ్ళిద్దరూ కూడా ఎవరైతే ప్రతిపాదించారో ట్రంప్కి శాంతి నోబెల్ బహుమతి ఇవ్వాలని, అటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఆ రకంగా చేస్తారు. కాబట్టి వాళ్ళ ద్వారా రాయబారం జరుపుకుని ఇవన్నీ చేస్తున్నాడు తప్ప దీనివల్ల కలిగేటటువంటి ప్రయోజనం కూడా ఏమీ లేదు. మరోవైపు ఇజ్రాయెల్ చాలా స్పష్టంగా చెప్పింది, అటువైపు హమాస్ని కానీ లేదా మిగిలినటువంటి ఉగ్రముఖలను కానీ మేము వదిలిపెట్టేది లేదు, మా యుద్ధం ఖచ్చితంగా కొనసాగుతుంది, ట్రంప్ ఇచ్చినటువంటి వాగ్దానాలతో మాకు ఎట్లాంటి సంబంధం లేదు అని చెప్పి ఇజ్రాయెల్ స్పష్టంగా అనౌన్స్ చేసింది. మరోవైపు భారత ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి ఇరాన్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు కానీ లేకపోతే మిగిలినటువంటి ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇది మంచి అవకాశం, మీరు బయటకు వచ్చేయండి అని చెప్పి అందరికీ కూడా పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తం మీద అంటే భారత్ కొంత సందేహిస్తోంది, మళ్ళీ ఏదో తరుణంలో మళ్ళీ చెడిపోతుందేమో, ఒకవేళ మళ్ళీ ఏమైనా వారు జరుగుతుందేమో అనేటువంటి అభిప్రాయంతో ఈ రకమైనటువంటి సందేశాన్ని పంపించినట్టుగా సమాచారం తెలుస్తోంది. అందువల్ల హర్ముజ్ అని కాదు, మిగిలినవి కాదు, అన్ని విధాలుగా కూడా ప్రపంచ శాంతి కావాలనుకునేటటువంటి ట్రంప్, నోబెల్ బహుమతి కోసం ప్రయత్నించినటువంటి ట్రంప్ ఈరోజు శాంతిని పూర్తిగా అధపాతాడానికి తొక్కేసి అందరిని ఎత్తునైతే భయంకరమైనటువంటి భారాన్ని పెట్టినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అర్చన. రైట్, థ్యాంక్ యూ సో మచ్ శివప్రసాద్.